గుంటూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్డులో లాంవూరి మెయిన్ రోడ్ కుడి పక్కనే శ్రీ గంగా ఉమాసహిత సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ శివాలయానికి మొదటి పునాది 1832వ సంవత్సరంలో పడిందంట. అనేక సార్లు పునః ప్రతిష్ట పునః నిర్మాణాలు జరుగుతూ ఇప్పుడు మనం చూసే ఆలయం శోభాయమానంగా కనిపిస్తున్నది. సాధారణంగా గర్భాలయంలో శ్వేత వర్ణంలో కనిపించే శివలింగం అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణానికి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఇలాంటి తత్వం కలిగిన శివలింగాలనే శ్రీ సోమేశ్వర స్వామిగా పిలుస్తారు. స్వామి వారికి కుడి పక్కన శ్రీ ఉమాదేవి అమ్మవారు కొలువై ఉండటం విశేషం. గర్భాలయానికి ఎదురుగా మండపంలో కూర్చుని ఉన్న భంగిమలోనే 6 అడుగుల ఎత్తు 6 అడుగుల పొడవు కలిగిన ఏకశిలా మహానంది శిల్పశైలి చూస్తుంటే ఈ శిల్పాన్ని చెక్కిన మహాశిల్పులందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. శ్రీ సోమేశ్వర స్వామికి జై.